తెలంగాణలో పేదల ఇళ్ల కళ మళ్ళీ కొత్త ఆశలతో ముందుకు వెళ్తుంది. ఇప్పటి వరకు అసంపూర్తిగా వదిలేసిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పుడు నిజమైన లబ్ధిదారుల చేతిలోకి చేరబోతున్నాయా? ఇందిరమ్మ ఇళ్ల పథకంలో కొత్త నిర్ణయాలు, కలెక్టర్లకు ఇచ్చిన కీలక ఆదేశాలు, పేదల జీవితాల్లో ఈ నిర్ణయం ఎంత పెద్ద మార్పు తీసుకురాబోతుందో ఇప్పుడు పూర్తి వివరంగా చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం వేలాది పేద కుటుంబాలకు ఊరట కలిగించేలా ఉంది. గత ప్రభుత్వ కాలంలో నిర్మాణం పూర్తికాక వదిలేసిన 8,000కు పైగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద లబ్ధిదారులకు కేటాయించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో చాలా కాలంగా ఖాళీగా ఉన్న ఇళ్లు ఇప్పుడు నిజమైన అవసరమున్న వారికి చేరే అవకాశం వచ్చింది. ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి జిల్లాల కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇప్పటికే జారీ అయ్యాయి. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో లబ్ధిదారులను 2 వర్గాలుగా విభజించారు. సొంత స్థలం ఉన్నవారు L1 కింద, స్థలం లేని నిరుపేదలు L2 కింద పరిగణిస్తున్నారు. ఇప్పటి వరకు L1 లబ్ధిదారులకు నిధులు విడుదల చేసి నిర్మాణాలు ప్రారంభించిన ప్రభుత్వం ఇప్పుడు L2 వర్గంపై దృష్టి పెట్టింది. స్థలం లేని వారికి ఇప్పటికే నిర్మాణంలో ఉన్న లేదా పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించడం ద్వారా వారి సొంతింటి కలను నిజం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా గణాంకాలు చూస్తే ఈ సమస్య ఎంత పెద్దదో అర్థమవుతుంది. మొత్తం మంజూరైన ఇళ్లలో వేల సంఖ్యలో ఇళ్లు పూర్తి కాక నిలిచిపోయాయి. కొన్ని ఇళ్లు పూర్తయినా లబ్ధిదారుల ఎంపిక లేక ఖాళీగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ద్వారా పూర్తయిన ఇళ్లతో పాటు నిర్మాణంలో ఉన్న ఇళ్లను కూడా లబ్ధిదారులకు అప్పగించనుంది. దీంతో నిరుపయోగంగా ఉన్న ఇల్లు మళ్లీ ఉపయోగంలోకి వచ్చే అవకాశం ఉంది. ఈ స్కీమ్లో మరో ముఖ్యమైన మార్పు ఏమిటంటే ఇకపై నిర్మాణ పనులను లబ్ధిదారులే పూర్తి చేసే అవకాశం ఇవ్వడం. బేస్మెంట్ దశలో ఉన్న, స్లాబ్ దశలో ఉన్న లేదా ఫినిషింగ్ దశలో ఉన్న ఆ ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించి మిగిలిన పనులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంది. దీనికోసం పాత కాంట్రాక్టర్ల ఒప్పందాలను కూడా రద్దు చేసింది ప్రభుత్వం. లబ్ధిదారుల కమిటీల ద్వారా నిర్మాణాలు పూర్తి చేయించడం వల్ల నాణ్యత పెరుగుతుందని, పనులు వేగంగా పూర్తవుతాయని ప్రభుత్వం భావిస్తుంది. చాలా చోట్ల ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు మౌలిక వసతుల లేమితో వృధాగా మారాయి. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద వాటికి రోడ్లు, నీరు, విద్యుత్ వంటి సౌకర్యాలు కల్పించేందుకు కూడా నిధులు కేటాయించే అవకాశం ఉంది. ఇక లబ్ధిదారులకు ప్రభుత్వం మొత్తం ₹5 లక్షల వరకు ఆర్థిక సాయం అందిస్తుంది. ఈ మొత్తాన్ని 4 విడతల్లో వారి ఖాతాల్లో జమ చేస్తుంది. ఈ విధంగా ప్రభుత్వం పేదల సొంతింటి కలను దశల వారీగా నెరవేర్చే ప్రయత్నం చేస్తుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం తెలంగాణలో పేదల జీవితాల్లో నిజంగా మార్పు తీసుకురాబోతుందా? అసంపూర్తిగా ఉన్న ఇళ్లను పూర్తి చేసి ఇవ్వడం, లబ్ధిదారులే నిర్మాణంలో భాగస్వామ్యం కావడం, ఈ 2 నిర్ణయాలు ఎంతవరకు విజయవంతం అవుతాయో రాబోయే రోజుల్లో తెలుస్తుంది.